జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది. దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, మహాశివరాత్రి, లేకపోతే ఏది చెప్పండి రాత్రిపూట ఉపాసన అంటాం. కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఏముండదు. పగటిపూటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం. మరి ఈ రాత్రి శబ్దం ఎందుకు చేరినట్టు అంటే, రాత్రి అన్న మాటకు అర్థం చీకటి. చీకటి అంటే ఏ వస్తువు ఏదో తెలియనటువంటి స్థితి, అస్పష్టంగా ఉంటుంది. దొంగ ఏదో తెలియదు, దొంగ ఏదో తెలియదు. ఏది సత్యమో తెలియనప్పుడు భయము ఉత్పన్నమవుతుంది. భయము మృత్యువునకు పర్యాయపదం. ఎక్కడ భయం ఉందో అక్కడ మృత్యు ఉంటుంది. భయాతీతమైనటువంటి స్థితికి ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడే మృత్యువుని దాటిపోయాడు, అమృతత్వాన్ని పొందాడు అని గుర్తు. ఎప్పుడు భయం